రాయలసీమలో టీడీపీ నేతల మధ్య పంచాయతీలు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరాయి. చంద్రబాబు వీటిపై ఇవాళ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవైపు జమ్మలమడుగు స్థానానికి సంబంధించి మంత్రి ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి మధ్య సీట్ల సర్దుబాటు కాకముందే మరోవైపు కోట్ల చేరికపై కేఈ కుటుంబం తమ వాదనలు వినిపించనుంది. కోట్ల చేరికపై కేఈ కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కోట్ల కుటుంబం కర్నూలు లోక్సభ టికెట్తో పాటు అసెంబ్లీ టికెట్ను కోరుతోంది. కేఈ బ్రదర్స్ డోన్, పత్తికొండ టికెట్లను డిమాండ్ చేస్తున్నారు. డోన్ సీటుపై కేఈ, కోట్ల రెండు కుటుంబాలు పట్టుబడుతుండటంతో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. దశాబ్దాల కాలం నుంచి కోట్ల, కేఈ కుటుంబాల మధ్య రాజకీయ వైరం ఉంది. బద్ద శత్రువులుగా ఉన్న కేఈ, కోట్ల కుటుంబాలను కలిపే క్రమంలో చర్చలు జరపనున్నారు చంద్రబాబు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో పాటు ఆయన సోదరుడు కేఈ ప్రభాకర్, డోన్ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రతాప్లు కాసేపట్లో పార్టీ అధినేతను కలవనున్నారు. రెండు వారాల క్రితం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం అమరావతిలో చంద్రబాబుతో సమావేశమై పలు అంశాలపై చర్చించింది. పార్టీలో చేరిక, సీట్ల కేటాయింపుపై చర్చించారు. దీంతో కోట్లను పార్టీలోకి ఆహ్వానించే విషయంపై కేఈ కుటుంబంతో ప్రత్యేకంగా చర్చించాలని చంద్రబాబు నిర్ణయించారు. కోట్ల, కేఈ కుటుంబాలకు చెందిన నేతలు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలి, రానున్న ఎన్నికల్లో రెండు కుటుంబాలకు అప్పజెప్పనున్న బాధ్యతలేంటి అనే దానిపై విస్తృతంగా చర్చిస్తారు. కర్నూలు లోక్సభ, డోన్, పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గాల సీట్లపై ప్రధానంగా చర్చించనున్నారు. కోట్ల టీడీపీలోకి వచ్చే విషయంపై డిప్యూటీ సీఎం కేఈ పెద్దగా స్పందించట్లేదు. అయితే టికెట్ల విషయంలో మాత్రం తన అభిప్రాయం చెప్పనున్నారు. కోట్ల కర్నూలు నుంచి లోక్సభకు పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఇటీవల జిల్లా పర్యటనలో కర్నూలు లోక్సభకు అభ్యర్థిగా ఎంపీ బుట్టా రేణుకను ప్రకటించారు మంత్రి లోకేష్. మరి కర్నూలు టికెట్ను కోట్లకిస్తే బుట్టా రేణుకను ఎక్కడి నుంచి పోటీ చేయించాలనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కర్నూలు లోక్సభ టికెట్ను చాలా ఏళ్లుగా బీసీలకు కేటాయిస్తోంది టీడీపీ. లోకేష్ ప్రకటనతో ఈసారి కూడా తమ వర్గానికే చెందిన మహిళా నేతకు ఇచ్చారని బీసీలు సంబరపడ్డారు. ఈ నేపథ్యంలో కోట్లకు టికెట్ ఇస్తే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయన్న దానిపై కేఈ కుటుంబంతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, కర్నూలు పంచాయతీ ఎంతవరకు వచ్చింది? ఎలాంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది చంద్రబాబు? యోగిత మరి కొద్దిసేపట్లో కర్నూలు పంచాయతీ ముఖ్యమంత్రి వద్ద జరగనుంది. కర్నూలులో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వర్గం చేరికకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద కేఈ కృష్ణమూర్తి సోదరులు ఈ రోజు నిన్ననే మాట్లాడాలని భావించారు. కానీ నిన్న ముఖ్యమంత్రి కోల్కతా వెళ్లే పర్యటన నుండి హడావుడిగా ఉండటంతో ఈ రోజు ఉదయం ఒకసారి ముఖ్యమంత్రి కర్నూలు కేఈ బ్రదర్స్ తో మాట్లాడారు. అయితే మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూర్చుందామని సీఎం చెప్పడంతో వాళ్ళంతా కూడా కేఈ బ్రదర్స్, కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రతాప్, కేఈ వీళ్ళందరూ కూడా కేఈ బ్రదర్స్ అందరూ కూడా వచ్చి ముఖ్యమంత్రి కార్యాలయం తన ఛాంబర్ లో అసెంబ్లీలో ఉన్న ఛాంబర్ లో వెయిట్ చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రసంగం ఉండటంతో అది అయిపోయాక ఈ రోజు కర్నూలు పంచాయతీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్టీలో చేరితే తనకు కర్నూలు ఎంపీ స్థానంతో పాటు మరో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఇందులో డోన్ తో పాటు ఆలూరు నియోజకవర్గం కూడా ఉందని చెప్తున్నారు. కానీ దీన్ని కేఈ సోదరులు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో పత్తికొండ నుంచి కేఈ కృష్ణమూర్తి పోటీ చేసి గెలుపొందగా ఆయన సోదరుడు కేఈ ప్రభాకర్ మాత్రం డోన్ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కర్నూలు పార్లమెంట్ స్థానంలో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఒక నియోజకవర్గాన్ని ఎన్నుకోవచ్చు, కానీ నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న డోన్ ఎంపిక చేసుకోవటం ఏంటని చెప్పి కేఈ కృష్ణమూర్తి ప్రశ్నిస్తున్నారు. అందువల్ల ఈ విషయమై ముఖ్యమంత్రితో మాట్లాడి ముఖాముఖి తెలుసుకుంటే బాగుంటుందని నిన్న కేఈ సోదరులు వచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం జరిగే పంచాయతీలో కూడా ముఖ్యమంత్రి వద్ద ఈ కేఈ సోదరులు తమ వాదన వినిపించాలనుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో ముఖ్యంగా పత్తికొండ నియోజకవర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తన బదులు తన కుమారుడితో పోటీ చేయిస్తానని ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు డోన్ నియోజకవర్గాన్ని కేఈ ప్రభాకర్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కర్నూలు ఎంపీ స్థానాన్ని మాత్రం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఇస్తే అభ్యంతరం లేదనే విషయాన్ని వారు పరోక్షంగా చెబుతున్నారు. అయితే కర్నూలు పార్లమెంటు స్థానంలో ముఖ్యంగా అక్కడ బుట్టా రేణుక గత 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందింది. ఆమె ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బుట్టా రేణుకను కూడా పిలిపించి మాట్లాడాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఆమెతో మాట్లాడిన అనంతరం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వర్గం చేరికకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే కర్నూలు నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఎంపీ స్థానం కేటాయించినప్పటికీ ఆలూరులో మరో టికెట్ ను కోట్ల వర్గానికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రతిపాదనను కూడా కేఈకి చెప్పే అవకాశం ఉంది. ముఖ్యంగా కేఈ వర్గీయులు మాత్రం తమ స్థానాలు ఏమిటి అనే అంశంపై కూడా ఈ రోజు ముఖ్యమంత్రి వద్ద స్పష్టత తీసుకునే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో కేఈ వర్గానికి అదేవిధంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కోట్ల వర్గానికి మధ్య ఎప్పటి నుంచో రాజకీయపరమైన విభేదాలు ఉన్నాయి. పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే వైరం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మొన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఆయన భార్య సుజాతమ్మ, కుమారుడు రాఘవేందర్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా వారం రోజుల క్రితం వచ్చి ముఖ్యమంత్రితో కలిసి మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశాలన్నీ కూడా చర్చకు వచ్చాయి. ప్రస్తుతం పత్రికల్లో పలు వార్తలు వస్తుండటంతో దీనిపై స్పష్టమైన క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది కేఈ వర్గం వాదిస్తూ ఉంది. ఈ రోజు దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి వద్ద జరిగే పంచాయతీలో కొంత స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ రామారావు.